నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని ప్యారడైజ్ దగ్గర చంద్రలో కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ షా సంబంధించిన స్పేర్ పార్ట్స్ షాప్ అయితే ఉందన్నమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ అనేవి ఆఫర్ చేస్తాం, సర్వీస్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఎంత టైంలో సర్వీస్ చేయగలుగుతారు, అలానే ఏ వెహికల్స్ సంబంధించి సర్వీస్ చేయగలుగుతారు, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత ఉందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. షా గారు నమస్కారం. నమస్కారం సార్, లాస్ట్ టైం మన జీడిమెట్లో అప్పుడు చేసాము. స్టార్టింగ్ నుంచి ఇదే మెయినా? స్టార్టింగ్ నుండి అదే మెయిన్. యాక్చువల్లీ నేను సర్వీస్ చేయాలనుకోలేను, సర్వీస్కి టెక్నీషియన్స్ తక్కువ ఉన్నారు అనేసి నేను సర్వీస్ సెంటర్ పెట్టాల్సి వస్తుంది. అంతే, నలుగురికి నేర్పించేసి నాకు ఈ సర్వీస్ చేయాలని లేదు. యాక్చువల్లీ ఫిజికల్ సర్వీస్కి టెక్నీషియన్స్ సరిగ్గా లేరనేది నేను దిగాల్సి వచ్చింది. ఈ ఫీల్డ్లో మన దగ్గర 2 కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కానీ రిజిస్ట్రేషన్ మోడల్స్ కానీ బేసిక్గా వచ్చేయండి కంట్రోలర్ కానీ మోటార్ ప్రాబ్లమ్స్తో వస్తాయి. మోటార్, కంట్రోలర్, బ్యాటరీ. కంట్రోలర్ మేము రిపేర్ కూడా చేస్తాం. కంట్రోలర్ ఎప్పుడు రిపేర్ చేస్తాం, కంట్రోలర్ పోతే దాని కాంపోనెంట్స్ మా టెక్నీషియన్ అలాగ ఉంటాడు, అతను చేస్తాడు. దీని మోస్ఫెట్స్ పోయినాయి, అయితే ఇది వేరే బండికి వేసేది ఉన్నది. కాంపోనెంట్స్ ఇలా ఈ కెపాసిటర్స్ పోతే కెపాసిటర్ వేసినాక ఈ మోస్ఫెట్స్ వస్తాయి, 12 మోస్ఫెట్స్. ఇందులో 8 పోయినాయి. 8 వేసి మేము సర్వీస్కి ఫిట్టింగ్ చేసి ఇస్తాం కస్టమర్కి. ఇది కస్టమర్కి ప్లస్ పాయింట్. ఇది కొత్తది కొనాలంటే 3500, 4000. ఇది మొత్తం సర్వీస్ చేస్తే 800 to 1200 రూపీస్లో అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్, కస్టమర్ ఫిట్టింగ్ ఛార్జెస్. ఓకే, ఇది ఇలాంటి షోరూమ్లలో డైరెక్ట్ చేంజ్ చేసేస్తారు, బట్ చేయరు. మేము అట్లా చెయ్యం, మ్యాక్సిమం 85%, 90% అయితే మేము చెయ్యం. 100% చేసి ఇవ్వాలనేసి మేము ఆలోచన. ఇక్కడ ఏంటిది, ఇప్పుడు ఏమన్నా ప్రిపేర్ ఉంది ఇది? అవును, దీని మ్యాగ్నెట్స్ షార్ట్ అయినాయి. ఇప్పుడు కస్టమర్కి మోటార్ అంటే దర్చుకుంటారు, జర అమ్మ మోటారా అనేసి. నేను దీనికి మ్యాక్సిమం నేను తయారు చేసి ఇవ్వాలి, నా బాధ్యత. 100% నేను సక్సెస్ చేసిస్తా. నా దగ్గర ఆ టాలెంట్ ఉన్నది, నేను చేసే పద్ధతి నేను చేస్తాను. రీప్లేస్ చేస్తే ఎంత అవుతుంది, మీరు రిపేర్ చేస్తే ఎంత? రీప్లేస్ చేస్తే మన దగ్గర కస్టమర్కి పెడతాం 7500 న్యూ మోటార్. 7500 ఎందుకు పెట్టియాలి కస్టమర్కి, మనం ఆలోచించి తక్కువలో తక్కువ మనము చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది రన్ అయింది అనుకోండి, నేను 1500 రూపీస్ చార్జ్ చేస్తాను. సెన్సర్ ఉంది, మోటార్ కేబుల్, ఈ మోటార్ కేబుల్ షార్ట్ ఉంది, నేను షార్ట్ అయ్యా, దీనికి మోటార్ కేబుల్ లాంగ్ వేస్తా. లాంగ్ వేసి సెన్సర్ వేసి సార్కి ఫిట్ చేసి ఇవ్వాలి, నా బాధ్యత. ఇప్పుడు ఈ మోటార్ది అనుకోండి 1500 రూపీస్ చార్జ్. ఇప్పుడు వన్స్ మీరు చేసేస్తారు, ఇప్పుడు కంట్రోలర్ కానీ మోటార్ రిపేర్ చేసి ఇస్తారు, తర్వాత విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ ఇష్యూ వస్తే మళ్ళీ చేస్తారు. నేను ఏంటంటే 1 వీక్లో కస్టమర్కి మళ్ళీ పిలిపిస్తా. ఇప్పుడు కంట్రోలర్ రిపేర్ చేసి కస్టమర్కి ఇచ్చినప్పుడు నేను అలా చెప్తా, ఒక 1 వీక్ తర్వాత మీరు వెహికల్ తీసుకెళ్ళండి, మేము చూస్తే మేమన్నా వైర్ కాలిందా, ఏమున్నా ఏం లేదు, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం, 10-15 మినిట్స్ చెక్ చేసుకుంటాం. సో 1 వీక్లో ఏమైనా ప్రాబ్లం మళ్ళీ చేస్తాం. పాత కంట్రోలర్కే రిపేర్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటారా? అప్పుడు తీసుకోను. అప్పుడు ఎందుకు తీసుకుంటా, ఒకసారి తీసుకున్నాక ఆల్రెడీ మన దగ్గర మెన్షన్ కూడా ఉన్నది, కొత్త కంట్రోలర్ రేపించుకుంటే గ్యారంటీ వారంటీ ఉండదు. అయినా కూడా మన దగ్గర 3 days ఆఫ్ అవర్ స్టోర్, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా 3 రోజుల్లో తీసుకొని వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తాం. ఇప్పుడు మీరు ఓలా సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు, అవి ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి? ఫ్రంట్ క్యాలిబర్, ఇది ఫ్రంట్ క్యాలిబరు, ఈ బెల్ట్ పులి వెనుకది. ఇది ఎంత? ఇప్పుడు ఇది మనం 1800కి ఇస్తాము. కంపెనీ ప్రైజ్ 2700 ఉన్నది, మనం 1800కి ఇస్తాం. ఇది ఎంత? ఇది బెల్ట్ పులి మనం 1500కి ఇస్తున్నాం. కంపెనీ ప్రైస్ ఎంఆర్పి ఉన్నది, అది చూడం మనం కస్టమర్కి ఫేవర్లోనే. కంపెనీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? ఇది కంపెనీ వాళ్ళు ఈ సేమ్ ఎంఆర్పి ప్రైజే తీసుకుంటున్నారు, 2800. వాళ్ళు ఏంటంటే ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ కూడా వాళ్ళు 1500 ఎక్స్ట్రా వేసుకుంటున్నారు. కస్టమర్కి ఇట్లా చూపియరు వాళ్ళు, అదే కస్టమర్కి ఇది ఇట్లా చూపియరు. కస్టమర్ దగ్గర ఫ్రీ సర్వీస్ అంటున్నారు, కానీ ఫ్రీ సర్వీస్ కాదు వాళ్ళ దగ్గర ఉన్న. ఫిజికల్ నేను చెప్తున్నాను, కస్టమర్కి ఇట్లా ప్యాకింగ్తో చూపియరు. ఓకే, ఇదేంటిది? బ్రేక్, ఇది కూడా పులియే. ఇది ఫ్రంట్ పులి, ఇది ఫ్రంట్ బెల్ట్ పులి. ఇది ఛార్జింగ్ సాకెట్, ఇది జెన్యున్ ఉన్నది. ఛార్జింగ్ సాకెట్ ఎంత? ఇప్పుడు ఈ ఛార్జింగ్ సాకెట్ 1500 జెన్యున్. ఇది సెకండ్ క్వాలిటీ, ఇది 840. ఇప్పుడు కస్టమర్స్ దీని ప్రాబ్లమ్స్, కస్టమర్కి వేసే రేటే ఇది. ఎప్పుడైనా ప్రాబ్లంతో వచ్చారు ఇలా? వచ్చారు, 2 కస్టమర్స్ వచ్చారు, చేసి ఇచ్చారు. ఓలా సంబంధించిన పార్ట్స్ అమ్ముతున్నారు కదా, అంటే వారంటీలో క్లెయిమ్ కానీ ఏమైనా అవే చేస్తారు? వారంటీలో క్లెయిమ్ ఐఐటి ఉంటాయి అనుకోండి, దానికి టచ్ చేయాలి నేను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను టచ్ చేయాలి. ఏదన్నా వైరింగ్ ప్రాబ్లం ఉంటే మేజర్ ఉన్నది అనుకోండి, డైరెక్ట్
కస్టమర్ చెప్పేస్తే నేను చేయలేను, ఈ ఫ్యూచర్లో మీకు వారంటీ ఇష్యూ అవుతుంది డైరెక్ట్ కుళ్ళనే చెప్తాం. ఓలా అనేసి కాదు, ఏదైనా వెహికల్ ఇప్పుడు ఈ వారంటీలో ఉన్నదనుకోండి, కస్టమర్కి చెప్పేసి మేము చేస్తాయి. ఇది 2 years వెహికల్ అయిపోయింది, మోటార్కి 1 year కంపెనీ ఇస్తుంది. 2 years వెహికల్, దానికి నేను చేసి ఇవ్వాలి, నా బాధ్యత. ఇప్పుడు మీకు బ్రేక్ షూస్ అన్నీ అమ్ముతారా? బ్రేక్ షూస్ లేవు. ఈ బ్రేక్ షూ ఉన్నది, ఇది మనం ఓన్ లుధియానా మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళి తీసుకుంటాం. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళి తీసుకుంటాం, ఎందుకంటే క్వాలిటీ చూపిస్తే అర్థమవుతుంది కస్టమర్కి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అది తెలియదు కస్టమర్. లేదు, నేను అనేది ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్లో చాలా వందలాది బ్రాండ్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఏదైనా మీరు ఏదైనా చేయగలుగుతా పార్ట్. ఓకే, రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏ కంపెనీస్ ఇవ్వగలుగుతారు? ఓకినోవా ఉన్నది, ఆంపియర్ మ్యాగ్నెస్ ఉన్నది, కొమాకిలా రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయి, విజన్ ఉన్నది, ఇంకా రేంజర్ ఉన్నది. ఈ వెహికల్స్ కూడా మేము సర్వీస్ చేస్తున్నాము. ఓలాకి ఎలాగో చేస్తున్నారు? ఓలాకి కూడా చేస్తున్నాము. ఏతర్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయా? ఏతర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఏతర్ కూడా మాట్లాడిపోవాలి. హీరో వేదావి? హీరో వేదా నేను చేయలేదు, ఎందుకంటే మాకు ఫ్రెండ్ అందులో పోయి నేను ట్రైనింగ్ నేర్చుకున్నాకనే అది స్టార్ట్ చేస్తాను. టీవీఎస్ ఐక్యూబ్ అయితే టీవీఎస్ ఐక్యూబ్లో ఏ కంప్లైంట్స్ లేవు, మ్యాక్సిమం వెహికల్స్లో ఏ కంప్లైంట్స్ లేవు. మన దగ్గర తక్కువ వస్తున్నాయి, వస్తే మన ఫ్రెండ్స్కి ఇట్లా ఉన్నారు వాళ్ళే వస్తే చేస్తున్నా. సో ఇప్పుడు మోటార్కి కంట్రోలర్ బ్యాటరీ అంటున్నారు కదా, సో కంట్రోలర్ కానీ మోటార్కి కానీ బ్యాటరీ కానీ ఎంత టైంలో మీరు ఎన్ని డేస్లో కానీ లేకపోతే టైం ఎంతలో? మినిమం 10 days తీసుకుంటాం. మినిమం 10 days. మోటార్కి అయితేనా? లేలే, బ్యాటరీకి. మోటార్కి 2 days. కంట్రోలర్ 2 days. ఎందుకంటే మేము బండిలో ఎక్కించినాక మేము కూడా ట్రయల్ చూస్తాం, అదే బండికి ఎక్కించి తర్వాత మేము డెలివరీ ఇస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఇన్ కేస్ బండి తీసుకురాలని పరిస్థితి ఉంటుంది, బండి ఎక్కడో రోడ్లో ఆగిపోయింది అనుకోండి, మీ టెక్నీషియన్ వెళ్తారా? మా టెక్నీషియన్ వెళ్ళారు, మా డోర్ స్టెప్కే రావాలి. అవునా? ఇంకోటి 3-wheeler బ్యాటరీ స్కూటర్ ఉంటుంది, వాళ్ళ గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నియరెస్ట్ ఆల్ 5 kilometers. కొంచెం దూరం ఉన్నా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాం. ఎవరైతే 3-wheeler ఎలక్ట్రిక్ 3-wheeler వాడిన వాళ్ళకి హ్యాండిక్యాప్ ఉంటారు, బండి కంట్రోలర్ పోయింది, ఎంసీబీ పోయింది, అది అట్లా చుంటోళ్ళకి మనం ఫ్రీ డోర్ స్టెప్ పోయి సర్వీస్ ఇస్తాం. వాళ్ళ గురించి నేను యాక్చువల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ ఫిట్టింగ్ ఓన్లీ స్పేర్ పార్ట్స్ సామాన్ తీసుకోండి. ఇప్పుడు బ్యాటరీ అంటున్నారు కదా, మీరు బ్యాటరీ కూడా రిపేర్ చేస్తారా? బ్యాటరీ రిపేర్, పాత బ్యాటరీ కూడా రిపేర్ చేస్తాము, కొత్త బ్యాటరీ కూడా చేస్తాం. మనం పాత బ్యాటరీ రిపేర్ చేసిన ఎన్ని మంత్స్ వారంటీ ఇస్తారు? నేను వారంటీ ఇవ్వను, ఎందుకంటే చాలా మటుకి నేను రెండు వెహికల్స్కి బ్యాటరీస్ చేసిన 2 monthsకి మళ్ళీ పాతలాగానే అయిపోతుంది. అందుకని మనం డైరెక్ట్ కస్టమర్ చెప్పేస్తాము 10,000 12,000 ఖర్చు పెడతారు. దాంట్లో ఏంటంటే కస్టమర్కి నేను 10,000 12,000 నేను ఖర్చు పెట్టినా, నా కొత్త సెల్స్ చేసినారు, కొత్త సెల్స్ మళ్ళీ ఖరాబ్ అవుతాయి. పాత సెల్స్ ఉంటే మొత్తం కొత్త పవర్ మొత్తం లాక్ ఉంటుంది. అది మీరు సొంతంగా తయారు చేసిన బ్యాటరీకి ఎంత వారంటీ ఇస్తున్నారు? నేను 2 years వారంటీ ప్లస్ 2 monthsలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కస్టమర్కి నచ్చలే, సార్ నాకు వద్దు నేను బండి తీసేస్తా అంటే అట్ 60 days లోపల ఎప్పుడన్నా వచ్చినా 100% పేమెంట్ ఇచ్చేస్తా, బ్యాటరీ నేను ఇమీడియట్ తీసుకుంటాను. 2 months వాడినా సరే, 2 months వాడినా సరే, 60 daysలో వాడినా నేను ఇమ్మీడియట్ తీసుకుంటా, ఇమ్మీడియట్ వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తాను. నేను ఇంకోటి వేసే బ్యాటరీ 15 amps సెల్స్. ఏంటి ఎల్ఎఫ్పీనా? ఇది ఎల్ఎఫ్పీ ముందుగా ఇది వాడుతుండే 6 amps, ఇప్పుడు FB టెక్ వస్తలేదు, అందుకనే నేను ఇది వాడుతున్నా. ఇది నేను 6 monthsకి వెళ్ళి వాడుతున్నా, ఇప్పుడు దాకా ఏ కంప్లైంట్ లేదు. బిఫోర్ 6 years బిఫోర్ కూడా కంప్లైంట్స్ మా దగ్గర అడిగినారు కూడా, నేను ఫీడ్బ్యాక్ నేను ఇవ్వగలుగుతా. అట్ ప్రెజెంట్ 80 kilometers మనం చేసి ఇచ్చినాం, ఇప్పటి ప్రెజెంట్ కూడా నడుస్తుంది అట్లనే 80 kilometers. 6 years ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం కొంచెం తక్కువనే తీసుకుంటాం బ్యాటరీ ప్యాక్ అని. మన ఆల్ ఇండియా సప్లై ఉన్నది, ఎక్కడంటే అక్కడ ఇస్తాం మనం. ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఫైబర్ బాడీస్ ఏదైనా పెద్ద ఐటమ్ కావాలంటే మనకు టైం పడుతుంది, ఎందుకంటే గోడౌన్స్ 4 గోడౌన్స్ ఉన్నాయి, 4 గోడౌన్స్ ఎక్కడ ఉన్నది మనకు తెలియదు. రాగానే డ్యామేజ్ ఉందా లేదా చూసుకొని డైరెక్ట్ పెట్టాలి. ఎప్పుడెప్పుడు ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అయితే మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ థ్రోటల్స్ చాలామంది యూజ్ చేస్తారు. ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఈ క్వాలిటీ వేస్తున్నా, ఇక నుండి ఇవైతే ఖతమవుతున్నాయి, దగ్గర పడి ఇదే క్వాలిటీ ఇస్తున్నా. దీంట్లో నాన్ రిజిస్టర్డ్ అనేది? నాన్ రిజిస్టర్డ్ నేను వేసేది ఇది. దీని రేట్ చెప్తున్నా 750 దీని కాస్ట్. ఫిట్టింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉన్నది, ఫిట్టింగ్ ఛార్జ్ 150 రూపీస్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు హోల్సేల్ చేస్తున్నారా? హోల్సేల్ అయితే మెయిన్ మనది
ఇప్పుడు మీరు ఎవరైనా రీటైలర్ పెట్టుకుంటానంటే నేను ఇస్తాను, నేను వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తా. ఎంత వాళ్ళ పెట్టుబడి ఏమైనా ఉంది? ఎంత మినిమం ఆర్డర్? లే మన దగ్గర పెట్టుబడి పెట్టేది లేదు. ఓన్లీ ఎంత కాస్ట్ అంతే, ఎంత కావాలనో అంతే ఇస్తాం. 30,000కి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి నడవకుంటే మనం రిటర్న్ కూడా తీసుకుంటాము, డబ్బులు కూడా ఇస్తాం. కానీ సామాను యూజ్ చేయొద్దు. ఈ స్టోర్లో నాకు టెక్నీషియన్స్ కావాలా, ఫ్రెషర్ ఉన్నా నేను నేర్పేయడానికి రెడీ. అతనికి ఫ్రీ నేర్పిమంటే ఫ్రీ నేర్పిస్తా, నేర్పిమంటే డబ్బులు తీసుకొని నేర్పిస్తా. అలా ఎట్లా సదుపాయం ఉంటే అట్లా నేను నేర్పేయడానికి రెడీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గర వాళ్ళు ఉన్నారు, 1500 ఫీజు ఉంటుంది. వాళ్ళకి 3 months కోర్స్ ఉంటుంది, A to Z ఫిజికల్. చాలా మంది ఏంటంటే బోర్డులో నేర్పిస్తున్నారు అనేసి చూసిన తర్వాత నేను ఆలోచించుకున్నా, ఇక్కడికి వెళ్ళి మీ ద్వారా నాకు నలుగురికి నేర్పిస్తే నాకు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంతే. ఇంకోటి ఈ ఆఫర్ కూడా ఉన్నది, కస్టమర్కి ఫ్రీ సర్వీస్ ఆఫర్ పెడుతున్నా. ఓన్లీ 3 days, 17, 18, 19. 17, 18, 19 3 days ఇక్కడ ఇదే స్టోర్లో 3 days, 17, 18, 19. స్టోర్ క్లోజ్ ఉండదు ఎప్పుడైనా కానీ. టైమింగ్స్ 9 to 5:30 ఈ స్టోర్ టైమింగ్. ఆ ఫ్రీ సర్వీస్లో ఏం చేస్తారు మీరు? ఆ ఫ్రీ సర్వీస్లో ఏదన్నా మైనర్ ఉండని మేజర్ ఉండని ఫ్రీ సర్వీస్. స్పేర్ పార్ట్స్దే, ఏ స్పేర్ పార్ట్స్ పోతే ఆ స్పేర్ పార్ట్స్దే తీసుకుంటాం చార్జ్. వాటర్ వాష్ అయితే మేము చేయము ఏ వెహికల్కి. మా దగ్గర జనరల్ టైట్ చేయాలంటే చేసేస్తాం. కొత్త నట్ బోల్ట్స్ ఉంటాయి, నట్ బోల్ట్స్ కూడా చేసేస్తాం. మనం యూజ్ చేసేది వాటర్ ప్రూఫ్, రెస్ట్ ప్రూఫ్. మనం నట్ బోల్ట్స్ యూజ్ చేస్తాం, అది మన స్పెషల్ ఉన్నది. ఓకే, ప్రతి ఒక్క బండికి వేసేది రెస్ట్ వచ్చేసి ఉంటుంది. కొత్త నట్ బోల్ట్ వేసేద్దాం. నట్ బోల్ట్ 1 రూపీ 25 పైసా బోల్ట్ ఉంటుంది, నట్ 80 పైసా ఉంటుంది. ఇది మన హైదరాబాద్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్న షా స్పేర్ పార్ట్స్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. వీళ్ళైతే 17, 18, 19 తారీఖుల్లో ఉచితంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇన్ కేసు మీరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎలక్ట్రిక్ 2-wheeler ఉపయోగిస్తున్నట్లయితే 3-wheeler కూడా ఇస్తారా? 3-wheeler కూడా చేస్తాము. సో 3-wheeler కూడా ఉచితంగా సర్వీస్ చేస్తారు. ఈ నెల ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో అయితే షా స్పేర్ పార్ట్స్ షాప్ దగ్గర అయితే వీళ్ళు ఉచితంగా సర్వీస్ క్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ పర్టికులర్ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. అలానే వీళ్ళు స్పేర్ పార్ట్స్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ 2-wheeler సంబంధించి అన్ని స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. మోటార్ కంట్రోలర్, బ్యాటరీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు స్పేర్ పార్ట్స్ పరంగా. ఎవరైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా లేకపోతే సర్వీస్ కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. స్పేర్ పార్ట్స్ అయితే హోల్సేల్ ఉన్నది జీడిమెట్లలో. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.